వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్. మంచిర్యాల జిల్లా లక్షడిపేట పట్టణంలోని స్థానిక ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ ఆవరణలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వరబల్లి రఘునాథ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన లక్షడిపేట కాంగ్రెస్ నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ ప్రజలలో ఉండకుండా ఎమ్మెల్యే మీద నోటికి ఏది వస్తే అది మాట్లాడి ప్రజలని తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు మీద ఇలాంటి చౌకబారు మాటలు మాట్లాడే స్థాయి ఒక చదువుకున్న వ్యక్తిగా మీది కాదని ఆయన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. మరొకసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ప్రజా కోర్టులో తేల్చుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చింత అశోక్ కుమార్, పట్టణ అధ్యక్షుడు ఎండి ఆరిఫ్, మండల అధ్యక్షులు పింగళి రమేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నలిమెల రాజు, జిల్లా అధికార ప్రతినిధి బియ్యాల తిరుపతి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అంకతి శ్రీనివాస్, రామ్దేని వెంకటేష్, కౌన్సిలర్లు సురేష్ నాయక్, రామ్దేని పెద్ద వెంకటేష్, మాజీ ఎంపీపీ అన్నం మంగ చిన్నన్న, కోఆప్షన్ సభ్యులు సయ్యద్ షాహిద్ అలీ, చిన్న రమేష్, గుత్తికొండ శ్రీధర్, గుండ శ్రీనివాస్, ఉత్తూరి రవీందర్, దొమ్మటి సత్తన్న, స్వామి, ఆయిళ్ల విజయ్, రాజు, చారి, హమీర్, ఆజీ, కోల నాగార్జున తదితరులు పాల్గొన్నారు. అర్హత మీకు లేదని మేము ఈ పత్రికా సమావేశం ద్వారా మీకు చెప్పుకుంటున్నాం. ఎందుకంటే 10 సంవత్సరాలు మీరు కేంద్రంలో ఉన్నారు, ఇప్పుడు కూడా కేంద్రంలో మీరే ఉన్నారు. మరి టీఆర్ఎస్ నాయకులు 10 సంవత్సరాలు మొన్న పరిపాలించారు. లక్ష్మీపేట మట్టుకు వస్తే ఈరోజు ఇక్కడ అభివృద్ధి శూన్యం ఉన్నది. అప్పుడు మా ప్రేమ్సాగర్ రావు గారు ఓడిపోయినా కూడా ప్రజల మధ్య ఉండి ప్రజల సంక్షేమాల కోసం ప్రయత్నించిన ఏం చేస్తున్నాడో ఎమ్మెల్యే గెలిచినప్పటి నుండి మన నియోజకవర్గానికి ఏం తీసుకొచ్చిండు, గాడిది గుడ్డు తీసుకొచ్చిండు అని చెప్పి వాళ్ళు ఒక పదాన్ని వాడుతున్నారు. మేము దాన్ని ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా మేము చెప్పేది ఒకటే, గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళి బీఆర్ఎస్ ప్రభుత్వం పాలించినటువంటి పాలనలో అప్పుడున్నటువంటి పరిస్థితులకి ఇప్పుడున్నటువంటి పరిస్థితులకి తేడా ఎంత ఉందనేది ప్రజానికం గమనిస్తుంది. ప్రజల్లో ప్రేమ్సాగర్ రావు గారు అంటే ఏంటి, ప్రేమ్సాగర్ రావు గారికి ఉన్న విజన్ ఏంటి, ప్రేమ్సాగర్ రావు గారు ఈ 5 సంవత్సరాల్లో ఏం చేయబోతున్నాడు మంచిర్యాల కాన్స్టిట్యున్సీ అని ఇలా కుండబద్దలు పుట్టినట్టు ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క కార్యకర్తలు అడిగిన, ప్రతి ఒక్క నాయకుని అడిగిన, ప్రతి ఒక్క ప్రజానికాన్ని ఎవరిని మందలించినా కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు చేసింది ఏందయ్యా, బీజేపీ ఇలా సెంట్రల్లో గవర్నమెంట్ ఫామ్లో ఉండి రాష్ట్రంలో 8 మంది ఎంపీలు ఉండి మొన్నటి బడ్జెట్లో మీరు చేసినటువంటి ప్రక్రియ ఏంటి, తీసుకొచ్చిన బడ్జెట్ ఏంటి, మీరు ఒక్క రూపాయి కూడా తీసుకురానటువంటి పరిస్థితిలో ఉన్నారు. మీరు అదే పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్కి 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి 1000 కోట్ల రూపాయలలో భాగంగా అక్కడ ప్రాముఖ్యత ఇస్తూ ఆ ఆంధ్రప్రదేశ్కి ఒక పెద్దన్న పాత్ర పోషించేటువంటి పాత్రను తీసుకొచ్చి దేశంలోనే ఒక ఉన్నత స్థాయిలో నిలిపే విధంగా మీరు తీసుకొచ్చినటువంటి ప్రక్రియ. ఇలా తెలంగాణ ఇలా ఏం ద్రోహం చేసింది, మనం పన్నులు కడుతున్నాం, ఇక్కడి నుంచి వెళ్ళి సెస్సులు ఇస్తున్నాం, ప్రతి ఒక్క పన్ను రూపంలో ఇచ్చే డబ్బంతా మీరు ఏం చేస్తున్నారు, మా నిధులు మాకు రావాలి, మాకు రావాల్సిన వాటా మాకు రావాలి అని చెప్పి మన తెలంగాణ నుంచి వెళ్ళి మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరియు పెద్ద